కానీ ఒక మనిషిని నిర్బంధించేసి జీవితాంతం ఇక్కడ కట్టిపడేశానని నేనెప్పుడూ ఆలోచించలేదు నీలవేణి. ప్రతి ఒక్కరికి ఒక జీవితం, భవిష్యత్తు, ఆలోచన, ముందు చూపు ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది నీ మనసులో ఉన్నదాన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. నీ జీవిత ఆశయం కావచ్చు, నీ స్వేచ్ఛ కావచ్చు, నీ చెల్లెళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఏదైనా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు నీలవేణి. అవును సార్, మా చెల్లెళ్ల భవిష్యత్తుని, మా నాన్న బాగోగుల్ని చూసుకోవాలి. ఈ జీవితానికి నాకంతకంటే పెద్దగా ఆశలేమీ లేవు. వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళిపో. ఏమంటున్నారు సార్? అవును, నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను. ఇంతవరకు చేసింది ఏది కరెక్ట్ కాదు. నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ వాళ్ళని క్షేమంగా చూసుకోవచ్చు.